ది రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ వెన్ ఇట్స్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజ్డ్. మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, లేదా సేమ్ ఉంటుందా అనేది క్వశ్చన్. ఓకే, మనకి 3 టైప్స్ ఆఫ్ మెటల్స్ ఉంటుంది. వన్ కండక్టర్, సెకండ్ వన్ ఈజ్ సెమీ కండక్టర్, థర్డ్ వన్ ఈజ్ ఇన్సులేటర్. ఓకే, మన కండక్టర్స్ వచ్చేసి పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియెంట్స్ and semiconductor and insulators is having negative temperature coefficient. Okay, positive temperature coefficient అంటే if temperature increases, resistance also increases. అదే semiconductor and insulator లో అయితే నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఏంటంటే if temperature increases, resistance of the semiconductor or insulator will decreases. ఓకే, కండక్టర్స్ అనేవి పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఆఫ్ ఆల్సో ఇంక్రీజెస్. అండ్ సెమీ కండక్టర్ అండ్ ఇన్సులేటర్ అనేవి మనకి నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మెటల్స్. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే మనకి రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, మన క్వశ్చన్ వచ్చేసి ది రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ కండక్టర్ అనేది పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఇఫ్ టెంపరేచర్ ఇస్ ఇంక్రీజ్డ్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే.